హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇంట్లోనే చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ టిప్స్ పాటించినట్లయితే దీన్ని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను చూపించే పద్ధతి చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. ముందుగా తయారీ విధానాన్ని చూసేద్దాము. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. మనం బోన్లెస్సే తీసుకుని ఏం లేదండి, బోన్స్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా చేసుకోండి. దీన్ని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి 2-3 సార్లు. ఆ తర్వాత ఇందులోకి ముందుగా రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. ఆ తర్వాత చిటికెడంతా పసుపు వేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరు ఇంకొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చిటికెడంతా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, అలాగే చిటికెడంతా మిరియాల పొడి వేసుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలన్నమాట. సరిపోతుందండి. లేదంటే పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పెరుగు అయితే సరిపోతుంది. నేనైతే నిమ్మరసం యాడ్ చేశాను కాబట్టి పెరుగు వేయట్లేదు. ఆ తర్వాత 2-3 రెమ్మల కరివేపాకుని ఈ విధంగా తుంపి వేసుకొని బాగా కలుపుకోండి. మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా బాగా కలిపి 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 1 గంట అయినా మనం మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది బాగా టెండర్గా సాఫ్ట్గా ఉడుకుతుందండి. 1 గంట తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కోడిగుడ్డుని బ్రేక్ చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న 1/2 kg క్వాంటిటీకి ఒకటైతే సరిపోతుంది, లేదా 2 వేసుకున్నా సరిపోతుంది అనమాట. సో నేను ఒకదాంతోనే చేస్తున్నానండి. ఈ కోడిగుడ్డుని బాగా బీట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి చిటికెడంతా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము. దీనివల్ల కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు మైదా వేసుకోవాలండి. 2 కూడా వేసేసి ఒకసారి మరలా ఈ ఎగ్ మిక్స్ని బాగా బీట్ చేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా. ఒకవేళ కొంచెం ఈ మిశ్రమం అనేది కొంచెం టైట్గా అయినట్లయితే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ ఎగ్ మిక్స్ని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 1 అవర్ ఆ చికెన్లో ఈ ఎగ్ మిక్స్ని వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మనం ముందుగానే ఎగ్ మిక్స్ని యాడ్ చేసామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, ఆ టెక్స్చర్ అనేది రాదండి. సో ఈ విధంగా కాసేపట్లో మనం డీప్ ఫ్రై చేస్తాము అన్నప్పుడు ఈ ఎగ్ మిక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మాత్రం మర్చిపోకండి. ఈ టిప్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్ మిక్స్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇక మనము డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆల్రెడీ నేను ఆయిల్ని కడాయిలో వేసి వేడి చేశానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇలాగ చికెన్ పీసెస్ని కడాయిలో వేసేసుకోండి. ముందుగా 1 లేదా 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. అలా చేయడం వల్ల వీటి పైన కోటింగ్ అదంతా కూడా పోకుండా కడాయికి కూడా అతుక్కోకుండా వస్తుందన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత ఇలాగ ఏదైనా గరిటె తీసుకొని ఈ విధంగా కలపాలన్నమాట. చిల్లుల గరిటె తీసుకొని కలపండి. ఇక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ బాగా టెండర్గా ఉడుకుతుంది. ఇది చికెన్ పకోడీ లాగా క్రిస్పీగా రాదండి, సాఫ్ట్గానే ఉంటుంది. కానీ పై లేయర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ బాగా ఉడికిందనమాట. దీన్ని మనం చికెన్ పకోడీకి కట్ చేసుకునే విధంగా కట్ చేసుకోకూడదు, కొంచెం మీడియం సైజ్ ముక్కలే ఉండాలన్నమాట. అప్పుడే కబాబ్ అనేది బాగుంటుంది. సో ఒక 10 నిమిషాల తర్వాత నురగ తగ్గించి చూడండి, బాగా ఉడికిందనమాట. ఈ స్టేజ్లో పక్కకు తీసేసుకోండి. మిగతా ముక్కల్ని కూడా ఇలాగే వేయించుకోవాలన్నమాట. ముందు హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్, ఆ తర్వాత మిగతా అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. మీకు మొత్తం వేయించుకున్న తర్వాత మనము ఒక 2-3 రెమ్మల కరివేపాకు, అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే ఆయిల్లో వేయించి తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట నంచుకొని తినడానికి. చూస్తున్నారా, మనకి సూపర్ సాఫ్ట్గా టెండర్గా ఉడికిన చికెన్ కబాబ్ రెసిపీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా చాలా బాగుంటుందండి. దీన్ని పక్కన ఉల్లిపాయలు ఇలా వేయించిన పచ్చిమిర్చితో నంచుకొని తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో బెస్ట్ స్నాక్గా తినొచ్చు. ఒక చికెన్ స్టార్టర్ ఏదైనా తినాలనుకున్నప్పుడు కూడా ఇలా ఈ చికెన్ కబాబ్ రెసిపీని ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది, మీ ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఈ రెసిపీ చూసారు కదండి. వీడియో బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.